ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అనేక అక్రమాలకు పాల్పడిందని సీఎం కేసీఆర్ తన అవినీతిని పటాభద్రులైన ఓటర్ల వరకు మోసుకుపోయారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఘాటుగా విమర్శించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడితే భవిష్యత్తు ఉండదని భావించి అనేక అక్రమాలకు పాల్పడ్డారని 100 కోట్ల చొప్పున 2 ఎమ్మెల్సీ స్థానాలకు 200 కోట్లకు కొనుగోలు చేశారని ఆరోపించారు. 100 కోట్లు వెచ్చించిన టీఆర్ఎస్ ఆధిక్యం 30% మించలేదని విమర్శించారు. టీఆర్ఎస్ కార్యకర్తల నాయకుల విద్యా సంస్థలో నకిలీ డిగ్రీలతో బోగస్ ఓట్లు సృష్టించి దొంగ ఓట్లు వేయించుకున్నారని ధ్వజమెత్తారు. ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంచడం మంచిదేనని, అదే సమయంలో 1,50,000 ఉద్యోగాల భర్తీ మాట ఏమిటని ప్రశ్నించారు. ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఏ ఒక్కరైనా మీ దగ్గరకు వచ్చి మమ్మల్ని పెంచమని ఏ ఉద్యోగైనా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగం మిమ్మల్ని కోరిండ్రా? దాదాపు వచ్చేటటువంటి 3 ఏళ్ళు మీరు పెంచడం వల్ల రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు దాదాపు 50,000 మంది రిటైర్మెంట్ కాకుండా ఉండిపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. మరి 50,000 మంది పిల్లలకు ఉద్యోగ అవకాశాలు పోయినాయి. ఈరోజు 50,000 ఉద్యోగాలు ఖాళీ కాకుండా మిగిలిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే 50,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఈరోజు కోల్పోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఇది ఎవరి మెప్పు కోసం అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు చుట్టూన్నటువంటి ఆ సంఘాల నేతలు మీ యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ల కోసం దీన్ని పెంచిచ్చిర్రా? ఏ కొద్ది మందో మేలు కోసం ఈరోజు ఇంతమంది పిల్లల జీవితాల్లో, నిరుద్యోగుల జీవితాలతో మీరు ఆడుకుంటున్నారని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు ఇన్ని రకాలుగా మోసం చేసి ఉద్యోగస్తులను, ఉపాధ్యాయులను, నిరుద్యోగులను అన్ని రకాలుగా కూడా అధికారంలో ఉన్నాం, మీరు ఓటు వేయకుండా మేము ఓడిపోతే మీకు ఏది ఉండదు అనేటటువంటి అన్ని రకాల భయం పెట్టి మీరు చేస్తే మీ పరిస్థితి గాడికి